అందరికీ నమస్కారం. నేను డాక్టర్ మోనిక, హోమియోపతి కన్సల్టెంట్. ఈరోజు నేను గాల్ బ్లాడర్ స్టోన్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. అసలు గాల్ బ్లాడర్ స్టోన్స్ ఎందుకు ఫార్మ్ అవుతాయి మనకి? యూజువల్‌గా ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ ఫార్మ్ అయినప్పుడు మనకి ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక పర్మనెంట్‌గా మళ్ళీ ఫ్యూచర్‌లో రిపీట్ అవ్వకుండా ఉంటుంది అనే దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ గాల్ బ్లాడర్ స్టోన్స్. గాల్ బ్లాడర్ స్టోన్స్ అనేటివి ఎందుకు ఫార్మ్ అవుతాయి మనకనంటే కనుక యూజువల్లీ మనకి మన బాడీలో కొన్ని ఎలిమెంట్స్, కాంపౌండ్స్ అనేటివి ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. వాటినే మనం బైల్ పిగ్మెంట్స్, బైల్ సాల్ట్స్, బిలిరూబిన్స్ ఇవన్నీ అంటూ ఉంటాం యూజువల్‌గా. సో, ఎప్పుడైతే మన బాడీలో బిలిరూబిన్ లెవెల్స్ అనేటివి ఇంక్రీజ్ అవుతాయో అప్పుడు మనకి గాల్ బ్లాడర్ స్టోన్స్ అనేటివి ఫార్మ్ అవ్వడానికి ఛాన్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో, ఇది మనకేంటంటే యూజువల్‌గా మనకి మన బాడీలో మనం తీసుకునే ఆహార పద్ధతులు ఏవైతే ఉంటాయో, మన లైఫ్ స్టైల్ డిజార్డర్స్ చేంజెస్ ఏవైతే ఉంటాయో, అవే కాకుండా మనం ఎక్కువగా ఫ్యాట్ కంటెంట్ ఆఫ్ ద ఫుడ్ ఎక్కువగా తీసుకున్నా కానివ్వండి, నెక్స్ట్ మనకి రికరెంట్ అటాక్స్ ఆఫ్ గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లమ్ ఏదైనా ఉన్నా కానివ్వండి, నెక్స్ట్ వచ్చేసి స్లీప్ ప్రాపర్‌గా లేకపోయినా, డైజెస్టివ్ సిస్టమ్ ప్రాబ్లమ్స్ ఏవైనా ఉన్నా కానివ్వండి, నెక్స్ట్ మనకి జెనెటికల్ హిస్టరీ ఏదైనా ఉంటే కనుక దానివల్ల కూడా రావడానికి ఛాన్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది. మేజర్‌గా అయితే కనుక ప్రెజెంట్ జనరేషన్‌లో ఎక్కువగా మనం గాల్ బ్లాడర్ స్టోన్స్ కానివ్వండి, కిడ్నీ స్టోన్స్ కానివ్వండి, ఎక్కువగా మనము మన లైఫ్ స్టైల్ డిజార్డర్స్ వల్ల ఫేస్ చేస్తున్నామండి ఈ ప్రాబ్లమ్స్ అనేటివి. సో, బేసికల్‌గా మనకి గాల్ బ్లాడర్‌లో స్టోన్స్ అనేటివి మనకి రకరకాలుగా ఉంటాయండి. సో, మనకి బైల్ స్టోన్స్ అని చెప్పేసి రకరకాల టైప్స్ అనేటివి ఉంటాయి. ఈ కొలెస్ట్రాల్ స్టోన్స్ అని చెప్పేసి మనకి పిగ్మెంటెడ్ గాల్ స్టోన్స్ అని చెప్పేసి ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గాల్ స్టోన్స్ అనేటివి ఉంటాయండి. సో, మన బాడీలో ఎప్పుడైతే కొలెస్ట్రాల్ లెవెల్స్ కానివ్వండి, ట్రైగ్లిజరైడ్స్ కానివ్వండి, నెక్స్ట్ బైల్ పిగ్మెంట్స్, బైల్ సాల్ట్స్ లెవెల్స్ అనేటివి ఎక్కువగా కనిపిస్తాయో అంటే అప్పుడు మన బాడీలో బిలిరూబిన్ కంటెంట్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. మనకి ఈ బైల్ సాల్ట్స్, బైల్ పిగ్మెంట్స్ ఇంక్రీజ్ అయినప్పుడు బిలిరూబిన్ కంటెంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అప్పుడు అది ఇంక్రీజ్ అవ్వడం వల్ల, లెవెల్స్ అనేటివి ఇంక్రీజ్ అవ్వడం వల్ల మనకి గాల్ బ్లాడర్ స్టోన్స్ అనేటివి ఫార్మ్ అవ్వడానికి ఛాన్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో, బేసికల్‌గా కాజెస్ అనేటివి ఇవ్వండి. యూజువల్‌గా మనకి గాల్ బ్లాడర్ లో స్టోన్స్ ఫార్మ్ అయినప్పుడు ఎటువంటి సిమ్టమ్స్ అనేటివి మనం ఫేస్ చేస్తూ ఉంటాము అంటే కనుక మనకి ఎక్కువగా లైక్ అబ్డామిన్ డిస్టెన్షన్ అనేది చూస్తాం. అంటే పొట్ట ఉబ్బసంగా కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ మనకి పొట్టలో నొప్పిగా అనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ గ్యాస్ట్రైటిస్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి నాజియా సెన్సేషన్ ఉంటుంది. కొన్నిసార్లు వామిటింగ్ కూడా చేస్తూ ఉంటాము. నెక్స్ట్ వచ్చేసి మనకి మోషన్ కాన్స్టిపేటెడ్ గా వస్తూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి యూరిన్ పాస్ చేసేటప్పుడు మనకి బ్లడ్ అనేది కూడా కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ కొన్నిసార్లు మనకి పొట్టలో పొడుస్తున్నట్టుగా కానివ్వండి, పెయిన్ అనేది కనిపిస్తుంటుంది, మంటగా అనిపిస్తూ ఉంటుంది. పెయిన్ కొన్నిసార్లు మనకి ముందు నుంచి వెనక భాగం కూడా రేడియేట్ అయ్యే ఛాన్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో, ఇలాంటి సిమ్టమ్స్ అనేటివి మనకి గాల్ బ్లాడర్ స్టోన్స్ ఫార్మ్ అయినప్పుడు చూస్తూ ఉంటామండి. సో, ఎవరైనా ఇలా గాల్ బ్లాడర్ తో సఫర్ అవుతూ ఉంటే కనుక వాళ్ళకి హోమియోపతిలో అయితే కనుక బెస్ట్ మెడిసిన్స్ అవైలబుల్ గా ఉన్నాయండి. యూజువల్ గా ఏంటంటే చాలా మంది గాల్ బ్లాడర్ స్టోన్స్ ఫార్మ్ అవ్వగానే లైక్ అలోపతి హాస్పిటల్ కి వెళ్తారు. వెళ్ళి లైక్ దానికి ఏమంటారు అంటే అలోపతి ఫిజిషియన్స్ అయితే కనుక వాళ్ళు యూజువల్లీ సర్జరీ చేయాలి, గాల్ బ్లాడర్ రిమూవ్ చేయాలి అనేసి అని చెప్తారు. కానీ గాల్ బ్లాడర్ రిమూవ్ చేయడం వల్ల మనకేమవుతుందంటే దాని పక్కనున్న ఆర్గాన్స్ కూడా డ్యామేజ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో, మనం మనకి ఇటువంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక సర్జరీ లేకుండా తగ్గించుకునే అవకాశం అంటే కనుక హోమియోపతి మెడిసిన్స్ లో అవైలబుల్ గా ఉంది. సో, మనము ఎప్పుడైనా గాల్ బ్లాడర్ లో స్టోన్స్ వచ్చినా కానివ్వండి, కిడ్నీ స్టోన్స్ ఫామ్ అయినా కానివ్వండి, ఎటువంటి సర్జరీ అనేది అవసరం లేకుండా కేవలం మెడిసిన్స్ వాడుతూ తగ్గించుకునే అవకాశం అయితే హోమియోపతి మెడిసిన్స్ లో ఉంది. ఓన్లీ మెడిసిన్స్ యూజ్ చేస్తూ అంటే కంప్లీట్ గా రికవరీ అవ్వడానికి, మళ్ళీ ఫ్యూచర్ లో ఈ స్టోన్స్ అనేటివి ఫామ్ అవ్వకుండా, రీయకర్ అవ్వకుండా ఉండేలా మనకి హోమియోపతి మెడిసిన్స్ అనేటివి అవైలబుల్ గా ఉంది. ఎందుకనేసి అంటే కనుక హోమియోపతి మెడిసిన్స్ అనేటివి మనము రూట్ కాజ్ నుంచి మెడిసిన్స్ అనేటివి ప్రిస్క్రైబ్ చేస్తాము. సో, ఎప్పుడైతే ఒక ప్రాబ్లమ్ కి, ఒక డిసీజ్ కి మనం రూట్ కాజ్ నుంచి ట్రీట్మెంట్ అనేది ఇస్తామో అప్పుడు దానికి ఫ్యూచర్ లో మళ్ళీ రిపీట్ అవ్వకుండా, రీయకర్ అవ్వకుండా పర్మనెంట్ గా తగ్గించుకునే అవకాశం అనేది 100% గా ఉంటుందన్నమాట. సో, మనం ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లమ్ కి సిమ్టమ్స్ ని కాకుండా డిసీజ్ కి ట్రీట్మెంట్ ఇస్తే కనుక అది 100% గా రికవరీ వస్తుంది. సో, అది కేవలం హోమియోపతి ఫిజిషియన్స్ అయితే కనుకనే మనకి ఇటువంటి ప్రాబ్లమ్స్ కి పర్మనెంట్ సొల్యూషన్స్ అనేవి ఇవ్వగలుగుతారు. సో, ఎవరైనా గాల్ బ్లాడర్ స్టోన్స్ తో కానివ్వండి, కిడ్నీ స్టోన్స్ తో కానివ్వండి, ఇంకా వేరే ఏ రకమైన ప్రాబ్లమ్స్ తో, ఎలాంటి రకమైన హెల్త్ ఇష్యూస్ తో సఫర్ అవుతున్నా కూడా వాటికి అన్నిటికీ హోమియోపతిలో బెస్ట్ సొల్యూషన్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయండి.
ఎటువంటి సర్జరీ అవసరం లేకుండా తగ్గించుకోవచ్చండి. ఎవరైనా ఏ ప్రాబ్లంతో అయినా సఫర్ అవుతుంటే కనుక మీరు మా మెడినైన్ హాస్పిటల్కి సంప్రదించండి. ఇక్కడ డాక్టర్స్ మీకు మెడిసిన్స్తో పాటు డైట్, ఎక్సర్సైజ్, ఇమ్యూన్ బూస్టింగ్ మెడిసిన్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. థ్యాంక్ యూ సో మచ్.